హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అగ్రికల్చర్కి యూజ్ఫుల్ ప్రోడక్ట్ మా వంశీ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ మనం చేసాము, ఎస్ఎంఎస్ బేస్డ్ పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ఏంటంటే మల్టీపర్పస్, ఎస్ఎంఎస్ త్రూ పనిచేస్తుంది, కాల్తో పనిచేస్తుంది, మొబైల్ డేటా యూజ్ చేసుకుని పనిచేస్తుంది. ఇందులో సిమ్ వేయాలి. ఆల్రెడీ ఆ స్టార్టర్స్ ఉంటాయి కదా, మనకి ఎల్ఎన్టీ స్టార్టర్స్ అవి ఉంటాయి కదా, దానికి ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు దీన్ని. ప్లస్ దీంట్లో డ్రై రన్ ఓవర్లోడ్ కూడా మనకి ప్రొడక్షన్ ఉంది, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. మనం సిటీ ఇస్తాము. వైపేజ్లో వేసుకుంటే బెటర్, దీన్ని అవుట్పుట్ వైపేజ్లో వేసుకోవచ్చు. మీకు ఇది వచ్చేసి మనం మెయిన్ వీడియో తీస్తుంది ఎందుకంటే కాల్తో ఎలా పనిచేస్తుంది డైలింగ్లో కీబోర్డ్ ఫోన్ తోటి అన్నది మనం చూపిస్తానికి చేసాము. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్కి మాత్రం ఎస్ఎంఎస్ పంపించాలి. సెట్టింగ్స్ అన్నీ మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు, కీబోర్డ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఇక్కడే లోకల్లో చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అన్నీ ఎలాగా చేయొచ్చు అన్నది పాత వీడియో ఉంటుంది ఎస్ఎంఎస్ బేస్డ్, దాంట్లో ఒక వీడియో చేసి పెట్టే మాన్యువల్ ఆపరేషన్ వితౌట్ చేసామని. దాంట్లో ఎలా సెట్టింగ్స్ ఉంటాయో అలాగే ఉంటాయి. ఆటోకేమో ఈ రెండు లాంగ్ ప్రెస్ చేయాలా, దీనికేమో ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ఆన్ టైం ఆఫ్ టైం, మనకి పేజ్ రివర్సల్ ఆన్ ఆఫ్, ప్లస్ మళ్ళీ వోల్టేజ్ లో వోల్టేజ్ సెట్టింగు, హై వోల్టేజ్ సెట్టింగు, డ్రై రన్. ఇప్పుడు డ్రై రన్ ఆఫ్లో ఉంది, 0 0 పెడితే డ్రై రన్ ఆఫ్. మీకు ఇక్కడ ఓవర్లోడ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు కీబోర్డ్ ఫోల్డ్. ఎస్ఎంఎస్ నుంచి పంపించాలంటే చాలా కష్టం. ఓన్లీ రిజిస్ట్రేషన్ కమాండ్ ఒకటి మీరు ఎస్ఎంఎస్ పంపించుకోవాలి ఫస్ట్ టైం అయితే. ఆర్జీఎన్ఎస్ స్టార్, మీకు ఒక నెంబర్ అయితే ఒక నెంబరు, 2 నెంబర్లు అయితే 2, 3 నెంబర్లు అయితే 3 అన్నది ఇక్కడ ఎంట్రీ చేయాలా. ప్రస్తుతానికి ఒకటే ఎంట్రీ చేస్తాను నేను. కామా పెట్టి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇక్కడ స్పేస్ రాకూడదు కామా తర్వాత. ఈ మొబైల్ ఆటోమేటిక్గా స్పేస్ తీసుకుంటుంది, అలా మీ మొబైల్స్ ఉంటే కనుక చెక్ చేసుకోండి, స్పేస్ రానివ్వకండి, మళ్ళీ సరిగ్గా పనిచేయదు. 9449661645 కామా యాష్. ఒకవేళ కామా తర్వాత ఇంకొక మీరు 2 నెంబర్లు ఇచ్చారనుకోండి, తర్వాత ఇంకొక నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ కామా యాష్ పెట్టాలి. 3 నెంబర్లు అనుకోండి, 3 నెంబర్లో ఎవ్రీ నెంబర్కి కామా పెట్టాలి, నెంబర్ ఎంట్రీ చేయాలి, లాస్ట్లో మాత్రం కామా యాష్ రావాలి. మీకు ఎస్ఎంఎస్ సెండ్ చేసేయండి మామూలు కీబోర్డ్ నుంచి టైప్ చేసి, మీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇలా మెసేజ్ వస్తుంది. డెలివరీ అయింది యూనిట్కి. అయితే మీకు యూనిట్ నెంబర్ ఏదో చూసుకుని దానికి ఎస్ఎంఎస్ పంపించాలి. ఈ మొబైల్ దేనికి రావాలి అన్నది ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు మన కాల్ తోటి ఎలా పనిచేస్తాయని చూపిస్తాను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్లకు మాత్రమే మనకు ఎస్ఎంఎస్ వస్తుంది, కాల్స్ వస్తాయి, ఎస్ఎంఎస్లు వస్తాయి. వేరే మొబైల్ నుంచి కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయదు అది. ఓన్లీ రిజిస్టర్డ్ నెంబర్స్ ఉంటేనే మాత్రమే లిఫ్ట్ చేస్తుంది యూనిట్, లేదంటే యూనిట్ లిఫ్ట్ చేయదు మ్యాక్సిమం. మనకు లిఫ్ట్ చేసింది మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. మీకు అక్కడ స్టేటస్ ఏముంది అన్నది తెలుసుకోవాలనుకుంటే 3 నొక్కండి. మోటార్ను ఆఫ్ చేసి ఆటో మోడ్ ను నిలిపివేయడానికి 0 నొక్కండి. మోటార్ను ఆన్ చేయడానికి 1 నొక్కండి. ఆటో మోడ్ ను ప్రారంభించడానికి 2 నొక్కండి. ప్రస్తుత స్థితిని తెలుసుకోవడానికి 3 నొక్కండి. To turn the motor off, current status, motor is off. ప్రస్తుత స్థితి, మోటార్ ఆఫ్ లో ఉంది. Current status, motor is off. ప్రస్తుత స్థితి, మోటార్ ఆఫ్ లో ఉంది. Current status, motor is off. ప్రస్తుత స్థితి, మోటార్ ఆఫ్ లో ఉంది. Current status, motor is off. ప్రస్తుత స్థితి, మోటార్ ఆఫ్ లో ఉంది. Current status, motor is off. ప్రస్తుత స్థితి, మోటార్ ఆఫ్ లో ఉంది. Current status, motor is off. ప్రస్తుత స్థితి, మోటార్ ఆఫ్ లో ఉంది. Current status, motor is off. To turn the motor off and disable auto mode, press 0. To turn the motor on, press 1. To enable auto mode, press 2. To know the current status, press 3. ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి నేను 1 నొక్కుతున్నాను, మీకు ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతుంది. The motor will be turned on. You will receive the updated status by SMS within 1 minute. మీ ఆదేశం స్వీకరించబడింది, మోటార్ ఆన్ చేయబడుతుంది. 1 నిమిషంలో మీకు స్థితి వివరాలు SMS ద్వారా అందుతాయి. Command received. The motor will be turned on. You will receive the updated status by SMS within 1 minute. మీ ఆదేశం స్వీకరించబడింది, మోటార్ ఆన్ చేయబడుతుంది. 1 నిమిషంలో మీకు స్థితి వివరాలు SMS ద్వారా అందుతాయి. Command received. The motor will be turned on. You will receive the updated status by SMS within 1 minute.
ఫ్రెండ్స్, ఇది మెసేజ్ వచ్చింది మనకు ఆల్రెడీ. ఆడ కాల్ కట్ మనం కట్ చేయొచ్చు, లేదంటే ఆటోమేటిక్ కట్ చేస్తుంది అది. కటింగ్ అంటే మనకు 45 సెకండ్స్ వెయిట్ చేయాలా, లేదంటే మీరు మోటార్ ఆన్ అయింది అని అది అనౌన్స్మెంట్ స్టార్ట్ చేయగానే మీకు కమాండ్ రిసీవ్డ్ అనగానే మీరు ఆటోమేటిక్ కట్ చేసేయచ్చు. అది ఈజీ మెథడ్. మీకు ఇక్కడ మోటార్ ఆన్ ఉంది, కరెంట్ వచ్చే 0 ఎందుకంటే మనం లోడ్ వేయలేదు, వోల్టేజ్ ఓకే, పేజ్ రివర్సల్ మోడ్ ఆఫ్లో ఉంది. అంటే మీకు పేజ్ రివర్సల్ వచ్చినా కానీ సెన్స్ అయ్యేది ఇది డివైస్. కావాలంటే మీరు ఆన్లో పెట్టుకోవచ్చు. ఆటో మాన్యువల్లో ఆఫ్లో ఉంది, ఓన్లీ ఆన్ మాత్రం అయింది. ఓవర్లోడ్ లేదు, డ్రై రన్ లేదు, అన్నీ ఆఫ్లో ఉన్నాయి. మీకు నెక్స్ట్ వచ్చేసి టైమర్స్ 0 ఉన్నాయంటే ఆఫ్లో ఉన్న టైమర్స్ కూడా. వోల్టేజ్లు 380 లోవర్ వోల్టేజ్ సెట్ చేసి ఉంది, 470 హయ్యర్ వోల్టేజ్ సెట్ చేసి ఉంది. ఆర్ పేజ్ వోల్టేజ్ వచ్చేసి 431 ఉంది, వై పేజ్ వచ్చేసి 438 ఉంది, బి పేజ్ వచ్చేసి 433 ఉంది. నెక్స్ట్ మీరు ఆఫ్ చేయాలనుకుంటే సేమ్ కాల్ చేయండి. కాల్ చేసి ఆటోమేటిక్గా మీకు అనౌన్స్మెంట్ చెప్పుద్ది కదా, మీరు మళ్ళీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. Turn the motor off and disable auto mode. మనం 3 నొక్కితే ఆటోమేటిక్గా స్టేటస్ చెప్పుద్ది. Motor is on. ప్రస్తుతం మోటార్ ఇందాక ఆఫ్లో అని చెప్పింది, ఇప్పుడు ఆన్ ఉంది కాబట్టి ఆన్లో అని చెప్తుంది. Motor is on. ప్రస్తుతం motor on లో ఉంది. మీకు ఈ అనౌన్స్మెంట్ అయ్యాకనే మీరు నెంబర్లు నొక్కాలి, ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ ముందర చేస్తే కనుక ఇది రిసీవ్ తీసుకో కమాండ్. ప్రస్తుతం motor on లో ఉంది. ఇది ఆన్ అన్న స్టేటస్ చెప్తుంది కాబట్టి స్టేటస్ అయిపోయాక మీరు ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్, ఆన్ చేయాలంటే ఆన్, ఆటో మోడ్లో పెట్టాలంటే ఆటో మోడ్ పెట్టాలి. ప్రస్తుతం motor on లో ఉంది. Current status. Motor is on. ప్రస్తుతం motor on లో ఉంది. Current status. Motor is on. ప్రస్తుతం motor on లో ఉంది. Current status. Motor is on. To turn the motor off and disable auto mode, press 0. To turn the motor on, press 1. Command received. The motor will be turned off and auto mode will be disabled. You will receive the updated status by SMS within 1 minute. మీ ఆదేశం స్వీకరించబడింది. మోటార్ ఆఫ్ చేయబడుతుంది మరియు ఆటో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకి. ఇది మెయిన్ ఇంతే పనిచేస్తుంది. మీకు అనౌన్స్మెంట్ అయ్యాక ఆటోమేటిక్ కట్ అవుతుంది, లేదంటే మీరు కట్ చేసుకోవచ్చు ఫోను. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. ఇదే ప్రోడక్ట్, ఇదే 3-4 రకాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు కీబోర్డ్ ఫోన్కి ఎలా పనిచేస్తుంది అన్న చూపించాను నేను. ఇదే నెట్ త్రూ పనిచేస్తుంది. ఇది ఆటోమేటిక్ కట్ అయింది, చూసుకోండి మీరు కాల్ ఆల్రెడీ. మీకు ఇదే నెట్ త్రూ పనిచేస్తుంది, ఇదే SMS త్రూ పనిచేస్తుంది. ఎవరికైనా యూజ్ఫుల్ ప్రోడక్ట్. అంటే మళ్ళీ కాల్కి సపరేట్ డివైస్ తీసుకోవాలి, మళ్ళీ SMSలకి ఈ యూనిట్ తీసుకున్నారంటే ఎవరికి ఫెసిలిటీ ఉంటే వాళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ ఆండ్రాయిడ్ ఉండి ఇంకో మొబైల్ కీబోర్డ్ ఉన్నా పనిచేస్తుంది. ఇది నెట్ త్రూ పనిచేసినప్పుడు కూడా వాయిస్ కాల్ స్లిప్ చేస్తుంది. మామూలుగా SMS వచ్చినా ఆఫ్ ఆన్ చేస్తుంది. మీకు డివైస్ ఆఫ్ చేసాం కాబట్టి ఆ స్టేటస్ కూడా వచ్చింది. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మనకి స్టేటస్లో ఇక్కడ కనబడుతూ ఉంటాయి. వోల్టేజ్ ఓకే ఉంది, ఆటో మోడ్ ఆఫ్లో ఉంది, మోటార్ ఆఫ్లో ఉంది. మన ఆర్డర్ మీకు ఇక్కడ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ మీకు SMSలు ఎన్ని నెంబర్లకు ఇచ్చున్నారో అన్ని నెంబర్లు, ఒక కీబోర్డ్ ఫోన్ ఉండి, ఒకటేమో మనకి ఇది ఉండి SMS-తో పనిచేయాలి యాప్ అంటే అలాగ పనిచేస్తుంది, లేదంటే డాటా త్రూ వాయిస్ కాల్ పనిచేసేలా కూడా పనిచేస్తుంది. మల్టీపర్పస్. అంటే ఇంట్లో 2 ఉన్నారు, పెద్దవాళ్ళ దగ్గర కీబోర్డ్ ఫోన్ ఉంది, వాళ్ళ పిల్లల దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అనుకోండి, వీళ్ళిద్దరికీ అప్డేట్స్ ఉంటాయి 2 ఫోన్లకి. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఈ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫుల్ వీడియో యాప్ ఎలా పనిచేస్తుంది, యాప్ త్రూ ఎలా వర్క్ అవుతుంది అన్నది ఇంకోటి మేము కార్డ్స్లో లాస్ట్లో లింక్ ఇస్తాము. ఆ లింక్ కొట్టుకుంటే మీకు ఆ వీడియోకి వెళ్తుంది మొత్తం. అందులో యాప్ త్రూ ఎలా పనిచేస్తుంది, SMS యాప్ అక్కడ అది ఎలా పనిచేస్తుంది అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నెక్స్ట్ డాటాతోటి ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మీకు ఒక వీడియో పెడతాము రేపే ఎప్పుడో చేసి. ప్రస్తుతానికి దీనికైతే SMS తోటి లింక్ ఇస్తాము. ఆ వైఫై డాటా దానికి కూడా మేము ఈ రెండింటిది కార్డ్స్లో పెడతాము, ప్యారలల్గా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.